మామ ఈ ప్రపంచంలో రకరకాల వ్యసనాలు ఉన్నాడు ఉంటాడు. ఒకడు మందు తాగుతాడు, ఒకడు సిగరెట్ తాగుతాడు, ఒకడు బిర్యానీ తింటాడు. మనం ఏ కేటగిరీ తెలుసా? మూడో కేటగిరీ అనమాట. ఏంటంటే నిన్న బిర్యానీ తిన్నా, మొన్న బిర్యానీ తిన్నా, బాబు ఈరోజు ఏం కావాలని అడిగితే బిర్యానీ వండేయమ్మా అని అడుగుతా అనమాట. అంత ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడా. మరి మా అమ్మ చిన్నప్పుడు నేను కడుపులో ఉన్నప్పుడు బిర్యానీ తినేదంట, అందువల్ల ఏమో మరి పిచ్చ ఇష్టం నాకు. సో ఈరోజు మా బామ్మర్ది వచ్చాడనమాట. బామ్మర్ది వచ్చి సరదాగా, బావ నీకు ఏం కావాలని అడిగితే సరదాగా చికెన్ దమ్ బిర్యానీ చేసారా బామ్మర్ది అన్నాను. ఇంకా మనోడు ఆలోచించకుండా సామాన్లు అన్నీ తెచ్చేసి టకటక ఉల్లిపాయలు టమాటీలు అన్నీ కోసేసి వేసేసి దమ్ బిర్యానీ అయితే వండాడు మామ. అయితే నేను ఏమనుకున్నానంటే టేస్ట్ పొయ్యి మీద వండుతున్నాం కదా, పెద్ద టేస్ట్ రాదేమో, నెక్స్ట్ స్మెల్ వస్తుందేమో అనుకున్నాను. అంటే పొయ్యి వాసన వస్తుంది కదా, బొగ్గుల వాసన, పొగ వాసన. సో మనోడు నేను ఇప్పటివరకు స్టవ్ మీద తిన్న బిర్యానీ కంటే 100 రెట్లు టేస్ట్ బాగుంది మామ పొయ్యి మీద ఉండింది. మరి అదేంటో, మరి ఆ మాయ మర్మం ఏంటో మనకు తెలీదు. టేస్ట్ మాత్రం అయితే అదిరిపోయింది. అది మామ మ్యాటర్. సో టేస్ట్ అదిరిపోయింది కాబట్టి మీరు కూడా ఇలానే కొలతలతో వండుకోండి, మీకు కూడా అదిరిపోద్ది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. అలానే లైక్ కూడా చేయండి. బాయ్ గైస్.